112 కాల్ కానీ డైల్ 100 కానీ ఇంకా ఆన్లైన్లో ఏదైనా జాబ్స్ ఇప్పిస్తాం మీకు ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడం సైబర్ ఫ్రాడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కన్నిటి చేయండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇంకోటి ఈ అరెస్ట్ అనేది ఫిజికల్ అరెస్ట్ అనేది ఉంది కానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సెల్ ఫోన్లో జడ్జీలాగా స్టార్లు పెట్టుకొని ఉన్నతాధికారులాగా వచ్చి మీరు నేరం చేశారు మేము అరెస్ట్ చేస్తూ ఉంటారు. అదంతా ఫేక్ అండి. ఎవరు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే ఎంత పెద్ద విభాగమైనా సిబిఐ కానీ ఏదైనా కానీ అరెస్ట్ చేయాలంటే లోకల్ పోలీస్కి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఏరియాలో ఒక వాళ్ళు మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాము తగిన బందోబస్తు ఏర్పాటు చేయండి అని కోరి అరెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్లో అరెస్టులు ఆన్లైన్లో సిబిఐ ఆఫీసులు కోర్టులు జడ్జీలు ఎవరు ఫోన్ చేయడం వీడియో కాల్ చేయడం జరగదు. ఇదంతా ఫేక్. అలాంటి ఏదొచ్చినా కానీ సైబర్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది 1939 కానీ లేకపోతే 112 కాల్ కానీ చేసేసి మాకు ఎలక్ట్ చేసేది మేము వచ్చి వాళ్ళు కొట్టుకొని చట్టం సైదాపురం పిఎస్లో పూజారి చందన అనే ఒక అమ్మాయి తన దగ్గర 55 లక్షల రూపాయలు ఎస్బీఐ బ్యాంకులో జాబ్ ఇప్పిస్తానని చెప్పి బాతులు రమ్య ఎలియాస్ రజిత రమ్య చౌదరి ఈ అమ్మాయి కలికివైమంలో ఈ అమ్మాయి మోసం చేసి తన దగ్గర విడతల వారీగా 55 లక్షల రూపాయలు ఆన్లైన్ పేమెంట్స్ ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇవన్నీ సమర్పిస్తుంది. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఒక 5-6 మెంబర్స్ ముద్దాయిలుగా నిర్ధారించారు గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అయితే ఈ సైదాపురం ఎస్ఐ గారు బందోబస్తు డ్యూటీలో కలువ ఎస్ఐ గారు ఈరోజు స్టేషన్ ఇన్ఛార్జ్ ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని అందుబాటులో ఉంటే పిలిచి విచారించి నేరం ఒప్పుకుంది. 55 లక్షలు తను జాబ్ ఇప్పిస్తానని ఫేక్ ఐడి కార్డులు కానీ ఫేక్ జాబ్ లెటర్స్ ఇవన్నీ ఎవరు సహకారంతో చేశారు టోటల్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా ఈ అమ్మాయి పెళ్లి చేసినటువంటి భర్త కానీ మిగతా ముద్దాయిలు కానీ త్వరలో ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి బాధితురాలకి రికవరీ చేసి స్వాతంత్ర చర్యలు కలిగిస్తారు.